హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు ఒక సింపుల్ మోడల్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. హెవీగా వద్దు, మాకు సింపుల్ గా కావాలి అన్న వాళ్ళు ఈ మోడల్ ట్రై చేయొచ్చండి. లేదు మీ కిడ్స్ కోసమైనా మీరు ఇది గిఫ్ట్ గా అయితే మీరు మేకింగ్ చేసి ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్. ఈ మోడల్ తయారు చేసుకోవడానికి కావలసిన మెటీరియల్స్ 3mm సరోస్కి పోల్స్, 4mm మెరూన్ కలర్ ఆనెక్స్ బీడ్స్ అండి. కలర్ కాంబినేషన్స్ మీ చాయిస్ అండి. 2mm గోల్డ్ బాల్స్, 26 గేజ్ వైరు, నైలాన్ థ్రెడ్, ఐరన్ నీడిలు, స్మాల్ బ్యాక్ చైన్, టూల్స్ వచ్చేసి కట్టరు, ప్లయరు, ఓపెనరు. ఇంతే అండి కావాల్సిన మెటీరియల్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే వీడియోస్ని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా మనము స్మాల్ పెండెంట్స్ అయితే మేకింగ్ చేసుకోవాలండి. దీనికైతే 26 గేజ్ వైర్ అయితే తీసుకున్నాను. మన దగ్గర పెండెంట్స్ లేకపోతే ఇలా బీడ్స్ తో కూడా మనం పెండెంట్స్ లాగా మేకింగ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. ఇలా అయితే రానియండి. ఇలా రానిచ్చేసేసి ఇలా అయితే ఒకసారి ఇట్లా అనేసి ఓన్లీ 1 టైం తిప్పండి, సరిపోతుంది. ఇలా అయితే అనండి. ఇలా 1 టైం అన్నాక ఎక్స్ట్రా ఉన్నింది కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీని లోపలికి 3mm సరోస్కి పోల్ అయితే వేసుకోండి. ఇప్పుడు స్కేల్ ఉంది కదా అండి, ఇది మనం ఇక్కడ మేకింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి పోల్ అనేది మనకి ఇక్కడ ఒక హాఫ్, ఇక్కడ మనకు 5 వస్తాయి కదా, 5 గీతలు. ఇక్కడ పోల్ అనేది ఇక్కడ 5 వచ్చేదాకా ఇట్లా అయితే చూసుకోండి మెజర్. అంటే కొందరైతే ఇట్లా మెజర్మెంట్స్ కూడా చెప్పండి అక్క అని అయితే అడుగుతున్నారండి. అందుకని లేదు అంటే కొంచెం ఇట్లా మీరు చూసేసుకున్న ఇలా గ్యాప్ వస్తే సరిపోతుంది. సరేనా? ఇలా అయితే అనుకునేసి ఇలా అయితే రౌండ్ రానియండి. జస్ట్ ఇట్లా మనకు దీనికి ఇట్లా రౌండ్గా అయితే ఇట్లా ఒకసారి ఇట్లా అయితే రానియండి. ఇలా అయితే రానియండి. ఇలా రానిచ్చిన తర్వాత ఇట్లా ఒక రౌండ్ ఫుల్గా అయితే రావాలి. తర్వాత దీన్ని ఈ 2 ఫింగర్స్తో దీన్ని ఇలా హోల్డ్ చేసుకోండి. ఇలా గట్టిగా పట్టేసుకొని ఇట్లా అయితే తిప్పండి. ఇట్లా అంటే మీరు ఈ ఫింగర్స్తోని దీన్ని రోల్ చేయాలి. ఓకే, ఇలా ఒక్కసారి ఇట్లా రానియండి. ఇలా రానిచ్చి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇది కరెక్ట్గా మనకు ఇక్కడే రావాలి. ఇట్లా అయితే కట్ చేసేసుకోండి. కొంచెం ఏదన్నా పైకి లేసినట్టు అనిపిస్తేనే ఇట్లా ప్రెస్ చేసుకోండి. ఇది ఇలా ఉంది కదా అండి, మనకు ఇట్లా అయితే రావాలి. అంటే మనము థ్రెడ్లో వేసుకోవాలి కాబట్టి ఇలా రావాలి. ఇలా అయితే మనం మేకింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఆనెక్స్ బీడ్స్తో కూడా మేకింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే మనము మేకింగ్ చేసుకోవాలి. నేనైతే 17 అయితే మేకింగ్ చేసుకున్నానండి. ఇంకా ఎక్కువ కావాలన్నా మేకింగ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా మేకింగ్ చేసుకోవచ్చు. ఇలా అయితే రెడీ చేసి అయితే పెట్టుకోవాలి. నైలాన్ థ్రెడ్ అయితే తీసుకోండి, మీ నెక్ లెంత్ ప్రకారం అయితే తీసుకోండి. ఈ మోడల్ అయితే నేను మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ లో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఇది వచ్చి డాటర్ కి అన్నట్టుగా, నెక్స్ట్ వీడియోలో వచ్చేది మదర్ కి అన్నట్టుగా అయితే షేర్ చేస్తా అండి. ఓకే, మీ నెక్ లెంత్ ప్రకారం మీరైతే తీసేసుకోండి. లేదా మీ పాపకి మీరు మేకింగ్ చేస్తుంటే మీ పాప నెక్ లెంత్ వరకు అయితే మీరు తీసుకోండి. ఇవి పోల్స్ అనేటివి చాలా చిన్న హోల్ ఉంటుంది కాబట్టి నేను సింగిల్ లేయర్ తీసుకుంటున్నా అండి. చెప్తున్నాను, చాలా మంది అయితే 16 ఇంచెస్ అయితే థ్రెడ్ ఎంత తీసుకోవాలక్క అని అయితే అడుగుతున్నారండి. 16 ఇంచెస్ అంటే మీరు సైడ్ మనకు ఇంచెస్ లెక్క వస్తుందండి. ఇక్కడ 8 మెజర్ చేసుకున్నారనుకోండి, 8 ఓకేనా. 8 అనేది మళ్ళీ మనం డబల్ తీసుకుంటాం కాబట్టి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి థ్రెడ్. అప్పుడు మనకు ఆ సైడ్ ఈ సైడ్ ముడివేయడానికి కరెక్ట్ గా ఉంటుందండి. ఇక్కడ వరకు మనకు 16 ఇంచెస్ వస్తుంది. అంటే మనం ఇది మళ్ళీ డబల్ తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా థ్రెడ్ అనేది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకోవాలండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఓకే, మెజర్ చేసుకోండి థ్రెడ్స్. ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వాలి. ఇలా అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇది మనం ముడి వేసుకునైనా స్టార్ట్ చేయొచ్చండి, లేదు మొత్తం మేకింగ్ చేశాకైనా లాస్ట్ లో ముడి వేయచ్చు. నేనైతే మీరు లాస్ట్ లోనే ముడి వేసుకోమని చెప్తాను, ఎందుకంటే మనకు లెంత్ అన్ని కరెక్ట్ గా ఉంటుంది. వన్స్ ముడి వేసేసాక కొంచెం లెంత్ అటు ఇటు అయినా మొత్తం నెక్లెస్ అనేది మనం రిమూవ్ చేయాలండి. మేకింగ్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది. ఇలా అయితే తీసేసుకోండి. తర్వాత మీరు అంటే ఇవి వచ్చేస్తాయి అనుకుంటే ఒక బీడ్ అనేది వేసేసుకోండి. మిడిల్లో నుంచి మనం ఇది మళ్ళీ ఇక్కడ తీసేసి మళ్ళీ ఈ సైడ్ వేద్దాము. ఫస్ట్ ఒక 2 పోల్స్ అయితే వేసుకోండి. జస్ట్ ఒక ప్యాటర్న్ చూసేస్తే మీకు అర్థమైపోతుందండి. వేయండి. తర్వాత ఇది మనం మేకింగ్ చేసాం కదా, ఇది రెడ్ది ఇలా అయితే వేసుకోండి. అంటే ఇది నేను మిడిల్లో వరకు కొంచెం మనకు డిఫరెంట్గా ఇట్లా అయితే గోల్డ్ బాల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా లేదు మీరు అన్నిటికీ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఒక 2 పోల్స్ అయితే యాడ్ చేయండి.
ఇలా మన దగ్గర ఇట్లాంటి పెండెంట్స్ కొనాలంటే కూడా ఇది ఒక్కొక్కటి పడుతుందండి మనకు కాస్ట్. అలా లేకుండా మనం సింపుల్గా ఇలా కట్టు తీగతోనే మేకింగ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇదైతే వేసేయండి. ఇలా మళ్ళీ 2 పోల్స్ ఇట్లా మనము 2 పోల్స్కి గ్యాప్ ఇచ్చుకుంటూ ఆనిక్స్ బీడ్ పెండెంట్ అండ్ పోల్ పెండెంట్ యాడ్ చేసుకుంటూ రండి. నేను యాడ్ చేశాక చూపిస్తాను. వేసిన తర్వాత ఒక 10 పోల్స్ అయితే వేసానండి. మళ్ళీ చూద్దాము, ఈ సైడ్ కూడా వేయాలి కదా. ఈ సైడ్ కూడా వేసాక లెంత్ చూసుకొని మళ్ళీ కావాలి అంటే యాడ్ చేద్దాము. ఓకేనా, ఇలా అయితే వేసాను. ఇప్పుడు ఈ బాల్ తీసేసి ఈ సైడ్ కూడా వేద్దాము. చాలా బాగుంటుంది సింపుల్గా. ఇట్లాగా కిడ్స్కి అయినా సరే మీకైనా సరే ఇట్లా సింపుల్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు ఈ గోల్డ్ బాల్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఈ సైడ్ వేసాం కదా, అదే విధంగా ఈ సైడ్ అయితే వేసేసేయండి. నేను వేసాక చూపిస్తాను ఎలా ముడి వేసుకోవాలి అనేది. ఇవి 10 అయితే సరిపోలేదండి, నేను 20 వేసాను. మీరు ఇంకా లెంత్ని బట్టి మీరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇలా అయితే వేసుకోవాలి. 20 వేసుకున్న తర్వాత నేను హుక్ అయితే ముడి వేస్తున్నాను. ఇక్కడ ఎలా ముడి వేసినా మీకేం ఇబ్బంది లేదండి. అంటే మనకు ఇక్కడ ఇది మనకు ఇంపార్టెంట్. ఒక సైడ్ అనేది మనము వేసేసుకోవచ్చు అండి, ఈజీగానే ఉంటుంది. ఇదైతే చూపిస్తున్నాను చూడండి, చేసేయండి. ఇలా రానిచ్చేసేసి ఇట్లా ఇట్లా అయితే పెట్టేసుకోండి. ఇక్కడ కొంచెం మీరు ఫింగర్తో ఇట్లా గ్యాప్ ఇచ్చుకోండి. తర్వాత దీన్ని ఇలా రానిచ్చేసేసి ఇట్లా అయితే రానియండి. ఇట్లా ఇట్లా రానిచ్చేసేసి ఇక్కడ మనము ఇట్లా ఫింగర్తో అయితే గ్యాప్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ మనకు గ్యాప్ అనేది ఉండకూడదు. ఇలా అయితే రానిచ్చేసేసి ఈ రెండు ఇలా టైట్గా పట్టేసుకొని దీన్ని ఇలా అయితే లాగేసేయండి. ఓకే, ఇలా లాగేసాం కదా అని వదిలేయద్దండి. మళ్ళీ దీని లోపల నుంచి రింగ్ లోపల నుంచి ఇలా అయితే రానియండి. ఇలా రింగ్ లోపల నుంచి రానిచ్చి మళ్ళీ ఇట్లా అయితే వేయండి. ఈ ముడలే మనకు కొంచెం థ్రెడ్ మోడల్స్లో ఇవే ఇంపార్టెంట్. ఒక 3 టైమ్స్ అయితే వేయండి, ఎందుకంటే ఇది మనకు సింగిల్ పేట వేస్తున్నాం కదా థ్రెడ్. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా అయితే రానియండి. ఇలా రానిచ్చేసేసి ఇక్కడ నీడలు అయితే నేను తీసేసాను. ఓకే, ఇలా అయితే రానిచ్చేసేయండి. ఇట్లా బీడ్స్ కింద నుంచి ఇట్లా ఒక్కసారి అయితే ఇలా వేసేసుకొని చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ముడి. మనకు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. కట్ చేసేసుకొని హీట్ చేసేసేయండి. నేను మళ్ళీ హీట్ చేస్తాను. అంతే అండి, ఇలా అయితే వస్తుంది. మీ కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా బాగుంటుందండి. ఇది నాకు మేకింగ్ చేశాక అనిపిస్తుందండి, ఇలా లాంగ్గా కూడా మేకింగ్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనిపిస్తుంది. డిజైన్ చూడండి, నేనైతే షార్ట్గానే మేకింగ్ చేసుకున్నాను. ఇంకొకటి కూడా చెప్తున్నానండి, ఇలా రెడ్ వద్దు అనుకుంటే ఇవే పోల్స్వే మీరు ఫుల్గా వేసుకున్నా కూడా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో ఇదైతే నేను డాటర్కి అన్నట్టుగా మేకింగ్ చేశా అండి. వీడియోలో మీకు మేకింగ్ చేసుకునేలాగైతే వీడియో అయితే షేర్ చేస్తా అండి. ఈ మోడల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే అండి, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.